వెల్కమ్ టు పూరాలుకల్. పాకిస్తాన్ లో పెరుగుతున్న అసంతృప్తి, కుప్పకూలుతున్న పాలనా వ్యవస్థపై ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మెహసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్వయంగా హోంమంత్రి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇస్లామాబాద్ లోని పాకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్ లో పాల్గొన్న హోంమంత్రి మెహసిన్ నఖ్వీ ప్రస్తుత పరిపాలనా విధానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనం జీవిస్తున్న వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. నిర్మాణాత్మక మార్పులు చేపట్టకపోతే 10 ఏళ్ల తర్వాత కూడా ఇవే సమస్యలపై చర్చించాల్సి వస్తుంది అని స్పష్టం చేశారు. యువతకు ఆర్థిక సాయం కంటే ఉద్యోగాలు, ప్రతిభకు గుర్తింపు, న్యాయం మాత్రమే ముఖ్యమని పేర్కొంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారింది. యువకులు యువత అనండి, బొద్దింక అనండి, ఏమైనా అనండి, కానీ ఆ బొద్దింకలన్నీ ఒక్కటైతే మొత్తం వ్యవస్థను తలకిందులు చేయగలవని నఖ్వీ హెచ్చరించారు. పాకిస్తాన్ లో పెరుగుతున్న నిరుద్యోగం, నిరాశ ఒక పెద్ద ప్రజా ఉద్యమానికి దారితీయవచ్చన్న ఆందోళన ఈ వ్యాఖ్యలో కనిపిస్తోంది. ఇదే సమయంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అసీం మునీర్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ల శ్రమను ప్రస్తావిస్తూ రాజకీయ నాయకులు వ్యవస్థాగత మార్పులు తేకపోతే ఫీల్డ్ మార్షల్ చేసే కృషికి ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. భారీ అప్పులు, బలహీన పాలన, బలూచిస్తాన్ మరియు పీఓకేలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య హోంమంత్రి స్వయంగా చేసిన ఈ హెచ్చరికలు పాకిస్తాన్ భవిష్యత్ రాజకీయాల్లో ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తాయో అని ఆసక్తి నెలకొంది.